సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం. పరమపూజ్య పులాజీ పరమహంస గారి అమృతవాణి. సద్గురువు ధర్మమేఘ సమాధి వంటి వారు అమృత తుల్యులు. వారి బోధనలను అమృతధారల వలె కురిపించెదరు. వానిని మనము అనుభవంలోకి తీసుకొని హృదయమందు సంతృప్తిగా జీర్ణించుకొని తర్వాత నిస్సంకోచంగా ఇతరుల మేలు కోరి చెప్పవలెను. ఇది వారు మన జాగృతి అవస్థలో లేక స్వప్నావస్థలో కూడా తెలియజేయుదురు. ఎలాగంటే ప్రేమగల తల్లి గుణమిచ్చు ఏ ఔషధనమైన బిడ్డల మేలు కొరకే కదా. అలాగే ఆధ్యాత్మిక విషయాలను భక్తులకు బోధించు గురు మార్గము రహస్యమైనది కాదు, ఇది బహిరంగమైనది. ఇది సహజ యోగ మార్గము. ఈ ధ్యాన సాధన వల్ల మన జ్ఞాననేత్రములు వికసించును. ఇది అన్నిటికంటే ఎంతో అవసరం ఉన్నది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేక వైరాగ్యంను కలగజేసి సురక్షితంగా ఈ సంసార భవసాగరం నుండి తరింపజేయుదురు. వేదము అభ్యసించుట వల్ల కానీ, మేధాశక్తి వల్ల కానీ, పుస్తక జ్ఞానం వల్ల కానీ ఆత్మానుభూతిని పొందలేరు. ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టివారికే ఆత్మ తన స్వరూపమును తెలియజేయనది అని సంతు మహాత్ములు బోధిస్తారు. శ్రీరాముడు రావణుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించాడు. తర్వాత రాముడు సముద్ర తీరంలో నిలబడి ఒక్కొక్క రాయిని వేయసాగాడు. వేసిన ప్రతి రాయి మునిగిపోతుంది. ఇది గమనించిన హనుమంతుడు రాముని చెంతకు వెళ్తాడు. రాముడు రాళ్లను సముద్రంలో వేయడము, అవి మునగడము చూస్తాడు. రాముని ముందుకెళ్ళి ఆంజనేయుడు నమస్కరించి, ప్రభు మీరెందుకు ఇలా చేస్తున్నారని అడుగుతాడు. హనుమ, నువ్వు నాకు అబద్ధం చెప్పావు అన్నాడు రాముడు. అదేమిటి రామ, నేను మీకు అబద్ధం చెప్పడమా? ఏమిటిది? ఆశ్చర్యంగా చూస్తాడు. వారధి నిర్మించేటప్పుడు రామనామాన్ని జపిస్తూ రాళ్లను సముద్రంలో వేశామని అవన్నీ తేలి వంతెనలాగా ఏర్పడినాయని చెప్పావు కదా, అది నిజమేనా అన్నాడు రాముడు. అవును నిజమే అన్నాడు హనుమంతుడు. మరి అదే నిజమైతే ఇప్పుడు నేను స్వయంగా వేస్తున్న రాళ్ళు ఎందుకు తేలడం లేదు? ఇవన్నీ మునగడానికి కారణం ఏమిటి? నువ్వు చెప్పిన మాట అబద్ధం కాదా అంటాడు రాముడు. అప్పుడు ఆంజనేయుడు వినయంగా చేతులు కట్టుకొని నమస్కరిస్తూ, ఓ ప్రభు రామ, మేము మిమ్మల్ని మీ శక్తిని నమ్మాము, మీ మీద నమ్మకంతో వేశాము. మా నమ్మకం వల్ల అవి తేలాయి. మీకు మీ శక్తి మీద నమ్మకం ఉందా? అపనమ్మకంతో రాళ్లను వేయరాదు, అందుకే అవి మునిగిపోయాయి అంటాడు హనుమంతుడు. ఎందుకంటే విశ్వాసం, నమ్మకము అంత విలువైనది. దేన్నైనా పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో చేయాలి కార్యాన్ని. మనం ఎవరినైనా నమ్మితే పూర్తి విశ్వాసంగా నమ్మాలి. కొంత సంశయము, సందేహాలు ఉంచకూడదు. ఒక్కసారి నమ్మకం కుదిరాక అనేక విధాలుగా ఆలోచించకూడదు. అది ఏ బంధమైనా సరే, ఏదైనా ఆ విశ్వాసమే మనకు మేలును కలుగజేస్తుంది. పరిపూర్ణమైన నమ్మకమే నారాయణుడు, విశ్వాసమే భగవంతుడు. అది మనలో సద్గురుదేవుడిపై, ఆ పరమాత్మపై, ఆ భగవంతుడిపై పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడే ఎన్ని ఆపదల నుండైనా, ఎన్ని కష్టాల నుండైనా, ఎన్ని సంకటాల నుండైనా అన్నీ తానై ముందు నిలబడి మనకు రక్షిస్తుంటాడు.
जय सद्गुरु पुलाजी बाबा, सब संतन की जय. देव हा शब्द का आहे? झालं? काय केले तुम्ही ह्या दोन? जातीचा बाबा माणूसच, जातीचा बाबा, जातीवरच गेलो, आपापल्या बाबा जातीच्याच बाबाला इज्जत द्यावलो आणि बाकी भांडणं व्हायला लागले. धर्मामध्ये कोण्या प्राण्याला दुःख देऊ नका. भारताची संस्कृती म्हणतात तर बुद्ध दया. आता देवामुळे आपले भांडणं व्हायले, झगडे व्हायले, तर मी विचार केला हे सगळं माणसाला माणूसच साथ करायला. आणि पंचप्राण ऋषी मुनीने पंचप्राणाला नैसर्गिक जे चलन वलन आहे याला देव मानले. शंकरानं, रामानं, कृष्णानं पंचमहाभूत, पंचप्राण, पृथ्वी, आकाश, अग्नी, वायू आणि जल हे पाच तत्वाचा आत्मा बनलेला आहे. आणि प्रत्येकात आहे जीवापासून जीव चराचर तयार व्हायला लागला. ज्वारी, गहू, कुत्र, मांजर, बैल, ढोर, थर या दोन जीवापासून तयार झाल्या, पाच तत्वापासून. त्या पाच तत्वाला पहिल्या दिवशी मुनीनं पूजा केली. जमिनीची पूजा, इष्ट्याची पूजा, वाऱ्याची पूजा, सूर्याची पूजा, आंब्याची पूजा, हिरीची पूजा, नैसर्गिक दगडाची पूजा नाही. आपल्या घरामध्ये सरकारनं देखील पोलीस ठेवली, मिलिटरी ठेवली, कोर्ट ठेवलं. कशासाठी? न्यायासाठी की अत्याचार आमच्या देशामध्ये होऊ नये म्हणून मारल्या लोकांना शिक्षा द्यायला, फाशीला द्यायला सरकार. म्हणजे अन्याय आमच्या घरात, आमच्या गावात, आमच्या देशामध्ये अन्याय होऊ नये. हे आहे धर्म आहे. दगड पुजायचा, टाळ्या वाजवायचा, नारळ फोडायचा धर्म नाही. तर रडेमुडी बाई गावात आहे, तिच्या रक्षण करणं पाटलाचं सरपंचाची माझी लेख आहे. तिच्यावर नजर ठेवणं पाटलाचं सरपंचाचं कर्तव्य आहे. आज तुम्हाला सरपंच झाले, तुम्ही आमदार झाले, कशासाठी? रक्षासाठी झाले. सरपंच गावामध्ये कुठं गरीब आहे, रंडीमुंडी बाई, कोणी दुखात पैसा नाही, आज सरकारनं दवाखाने फुकट केले, तर त्या माणसाला सरपंचानं ऑटो करून सुनेऊन दवाखान्याला पोहोचवून हे आहे धर्म. पतंगडे मोडणं, लुटून खाणं धर्म नाही. हे मी शिकवा लागलो. कोणालाही तकलीफ होऊ देऊ नका आपल्या देशामध्ये. आपल्या भारतात तुकाराम महाराज, ज्ञानेश्वर याला म्हणतात धर्म. वेली वृक्षे वंचे रे आम्हा सोयी रे. अरे भावाला गावाला तरी समजा, बहिणी एखादी झाली तिला मदत थोडी करा. ही आहे धर्म भारताचा.